కీర్తనల గ్రంథము కీర్తన 119 50వ వచనము. రిమెంబర్ యువర్ వర్డ్ టు యువర్ సర్వెంట్ ఇన్ విచ్ యూ హ్యావ్ మేడ్ మీ హోప్. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇది ఎవరికైనా సరే, ఒక భక్తుడు ఇది రాసినటువంటి భక్తునికి మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళారా, జీవము కలిగినటువంటి దేవుని వాక్యము మరి ప్రతి వ్యక్తికి కూడా, బాధలో ఉన్న ప్రతి వ్యక్తికి నెమ్మదినిచ్చేటటువంటి వాక్యము, సంతోషాన్ని కలిగించేటటువంటి వాక్యము, జీవితం మీద ఆశను కలిగించేటటువంటి వాక్యము, చనిపోదాం అనుకున్నటువంటి వాళ్ళని కూడా బ్రతికించేటటువంటి వాక్యం ఇది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని చెప్పి రాయబడింది. ప్రతి ఒక్కరికి కూడా నెమ్మదినిచ్చే వాక్యము, ప్రతి ఒక్కరిని బ్రతికించేటటువంటి వాక్యం ఈ వాక్యం. ఇది జీవము గల దేవుని వాక్యం కాబట్టి ఆ మాటల్లో, ఆ అక్షరాల్లో జీవము ఉంటుంది. జీవపు ఓట అన్నమాట దేవుని వాక్యం. ప్రియమైన వాళ్ళారా, ఆ ఓటలోనిది మనం ఆయన ఓట మనం త్రాగినట్లయితే జీవము కలిగి మనం కూడా జీవిస్తాము. ఉదయం లేచిన తర్వాత మనకు కొన్నిసార్లు అనేక బాధలు ఎదురవుతూ ఉంటాయి, వేదనలు ఎదురవుతూ ఉంటాయి, ఇరుకులు ఎదురవుతూ ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, శోధనలు ఎదురవుతూ ఉంటాయి, బాధలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నింటి నుంచి కూడా నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందయ్యా, ఇదే నాకు బాధలో నెమ్మది కలిగిస్తూ ఉన్నది అని చెప్పి జీవం గల దేవునటువంటి వాక్యం ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. భక్తులు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఇలా రాయించారు మన కోసం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, బ్రతికించేటటువంటి వాక్యం కాబట్టి దీన్ని ఆశ్రయించి మనం కూడా బాధల్లో నెమ్మది కలిగి జీవించడం నేర్చుకోవాలి. దేవా, నాకు కూడా నెమ్మది కలిగించండి అయ్యా. మీ వాక్యంలో మరి ఏదో శక్తి ఉందంటున్నారు, నాకు కూడా నెమ్మదినిస్తారా తండ్రి? నన్ను బ్రతికిస్తుందంట కదా ఈ వాక్యము అని బాధల్లో మనం దేవుని దగ్గరికి వెళ్ళి నీ వాక్యంలో ఉన్న శక్తిని నాకు కూడా చూపించండి అయ్యా. మీరు నాతో కూడా మాట్లాడండి అయ్యా అంటే మాట్లాడేటటువంటి దేవుడు ప్రియమైన వాళ్ళారా ఆదరిస్తారు, మనల్ని నెమ్మది కలిగిస్తారు మన బాధల్లో మనకు.